హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్లైట్ నావెల్ స్టోరీస్. ఈ స్టోరీస్ అన్నీ వింటూ మీ అమూల్యమైన కామెంట్స్ ఇస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథని మొదలు పెడుతున్నాను. నీ తోడు కావాలి. ఎపిసోడ్ నెంబర్ 1. నీడలా నడిచే నిశ్శబ్దంలో నిన్ను గుర్తు చేసే ప్రతి క్షణం, నా గుండె తట్టే ప్రతి నోవులో నీ పేరు వినిపిస్తుంది. వాన చినుకుల్లో తడిసే వేళ నీ స్పర్శ కోసం వేచి ఉన్నాను. చీకటి రాత్రుల్లో వెలుగై నువ్వు నా పక్కన నిలవాలి. నవ్వుల మధ్య కన్నీళ్లలో నన్ను అర్థం చేసుకునే ఒక్కడివి నువ్వే. ఈ జీవితం అంతా ఒక ప్రయాణమైతే అందులో నా తోడు నువ్వే కావాలి. ప్రేమగా, ఆశగా, ప్రతి ఊపిరిలో నిన్నే కోరుకుంటూ ఒక మాట చెప్తా, నాకు నువ్వే తోడు కావాలి అని ప్రియ అడిగే క్షణం వస్తుందా? అది వినాలి అంటే మనం పూర్తిగా చివరి వరకు వినాల్సిందే. స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ని. నికి త్వరగా లెగు అంటూ తల్లి ప్రియ నిక్కిని లేపుతుంది. నికి, మా నన్ను కాసేపు పడుకోనివ్వు అంది. ప్రియా, నికి, నువ్వు లేట్గా లెగిస్తే స్కూల్ బస్ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీ ఇష్టం అంది. నిక్కి ఆ మాట అనగానే కంగారుగా లేచి ఫ్రెష్ అయి వచ్చి ప్రియని జడవేయమని అడిగింది. ప్రియ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లోకి వంట పూర్తి చేసి లంచ్ బాక్స్లు కట్టేసి బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టి నిక్కీకి తినిపించి నిక్కీకి జడ వేసి లంచ్ బాక్స్ చేతికిచ్చి ఇక పద బస్ వస్తుంది అంది. నిక్కీ స్కూల్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని లంచ్ బాక్స్ పట్టుకొని ఫ్లాట్ నుంచి బయటికి వెళ్తూ బాయ్ మా అని చెప్పి లిఫ్ట్ రాగానే లిఫ్ట్ ఎక్కి కిందికి వెళ్ళింది. వీధి చివరికి నడుచుకుంటూ వెళ్ళి హాయ్ సుమా అంటూ ఫ్రెండ్ని పలకరించి ఇద్దరు హైఫై ఇచ్చుకొని స్కూల్ బస్ రాగానే ఎక్కి కూర్చున్నారు. నిక్కీ వెళ్ళిపోగానే బెడ్రూమ్కి వెళ్ళిన ప్రియ ఆ రూమ్ చూసి అబ్బబ్బా, ఈ పిల్లతో వేగలేకపోతున్నా అని అంటూ బెడ్ అంతా నీట్గా సర్ది రూమ్లో పడిన బట్టలన్నీ సర్ది ఫాస్ట్గా రెడీ అయ్యి లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకొని ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి బ్యాగ్ భుజానికి తగిలించుకొని డోర్ లాక్ చేసి లిఫ్ట్ రాగానే లిఫ్ట్ ఎక్కి కిందికి వెళ్ళి మెల్లిగా నడుస్తూ బస్ స్టాప్ చేరింది. బస్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్లో టైం చూసుకుంటూ లేట్ అవుతుంది అని మనసులో కంగారు పడుతూ అటు ఇటు చూస్తుంది. ఇంతలో బస్ రాగానే ఎక్కి పాస్ అని చెప్పి కూర్చొని ఫోన్ చూసుకొని విండోలోంచి బయటకు చూసి స్టాప్ వస్తుంది అని అనుకుంటూ ఫోన్ బ్యాగ్లో పెట్టి బస్ స్టాప్ రాగానే దిగి ఆఫీస్లోకి వెళ్ళింది. అప్పుడే వెనక నుంచి హాయ్ అంది సుమ. ప్రియా వెనక్కి తిరిగి హాయ్ రూపా అంది. ఇంతలో పద్మ, హాయ్ ఫ్రెండ్, నిన్న సండే ఏం చేశారు? సినిమాకి వెళ్ళారా, లేక షాపింగ్లకు వెళ్ళారా, లేక మీ ఆయనలతో బిజీగా ఉన్నారా అని కన్ను కొడుతూ అడిగింది. కాల్స్ చేయలేదు, ఇద్దరు లిఫ్ట్ చేస్తే నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఏంటి కదా అని ప్రియా భుజాన్ని భుజంతో కొట్టి అడిగింది ప్రియా రూప. ప్రియా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ సీట్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన మదన్ హాయ్ ప్రియా అన్నాడు. ప్రియా ఏమీ మాట్లాడకుండా వర్క్ చేసుకుంటుంది. మదన్, ఏంటి ప్రియా, పలుకరిస్తే కనీసం హాయ్ చెప్పవు, నోరు తెరిస్తే నోటి ముత్యాలు రాలిపోతాయా చెప్పు అన్నాడు. పక్కనే కూర్చున్న పద్మ, మరే ముత్యాలు రాలితే నువ్వు తీసుకుంటావని మాట్లాడలేదు అని చిరాగ్గా మొహం పెట్టి ఎలహే అనంది. మదన్ పద్మని కోపంగా చూసి హే జిడ్డు ముఖం, నువ్వు నోరు మూసుకో, నేను నిన్ను పలకరించలేదు అన్నాడు. పద్మ, నన్ను పలకరిస్తే నోటితో కాదు నా చెయ్యితో సమాధానం చెప్తా, మూసుకొని వెళ్ళి పని చూసుకో అంది చిరాక. మదన్, నీ ముఖం అద్దంలో చూసుకో అని ప్రియా వైపు ఒకసారి చూసి మళ్ళీ వస్తా అనుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియా అమ్మయ్య అనుకుంటూ ప్రశాంతంగా లంచ్ టైం వరకు వర్క్ చేసుకుంటుంది. లంచ్ టైం అయింది. అందరూ బాక్స్ తీసుకొని క్యాంటీన్లోకి వెళ్ళారు. ముగ్గురు ఒక కార్నర్ సీట్ చూసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ కర్రీస్ పంచుకొని లంచ్ చేస్తూ ఉన్నారు. పక్కన టేబుల్ మీద ఉన్న ప్రవీణ్ ప్రియా వైపు చూసి పక్కన కూర్చున్న సాయితో ఇలా అన్నాడు. కథ కొనసాగుతుంది.